హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను చెప్పాను కదా నిన్నటి వ్లాగ్‌లో మా ఆయన కోల్కతా ఎళ్ళాడని చెప్పేసి. ఇవాళ అయితే వచ్చేసాడండి. మిడ్‌నైట్ 1:30కి ఏమో వచ్చాడు. మా వాడు ఆ టైంకి ఫుల్ నిద్రలో ఉన్నాడు. వాడికి ఇంకా తెలీదు వాళ్ళ నాన్న వచ్చేసాడని చెప్పేసి. రోజు అండి మార్నింగ్ లేవగానే డోర్లు క్లోజ్ చేసింటాను కదా ఏసీ వేస్తానని చెప్పేసి రోజు చెక్ చేస్తాడనమాట. నాన్న వచ్చాడేమో ఇవాళ అని డోర్లు ఓపెన్ చేసి చూస్తాడు. అదే ప్రాసెస్ ఇవాళ జరుగుతుంది. కానీ వానికి తెలియదు అనమాట వాళ్ళ నాన్న నిజంగానే వచ్చాడు ఈరోజు అని చెప్పేసి. నిజం చెప్పనా అండి, మనం ఇంట్లో ఉన్నాము, ఏం పని చేయట్లేదు, ఏం సంపాదించట్లేదని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది మీకు ఫీల్ అవ్వాలా మనం ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉన్నాము పిల్లలు చూసుకుంటూ అని, లేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. అయితే సేమ్ మా చిన్నోడు ఏజ్ అంతేనండి. అబ్బాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు జాబ్కి వెళ్తారు. వాళ్ళ అబ్బా వాళ్ళ జేజీ ఇక్కడ ఉండి చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళిద్దరు ఉన్నప్పటికీ వాడు ఏం చేస్తాడంటే, అంటే వాళ్ళ మమ్మీ సేమ్ నా హైట్ అంతా నాలాగే ఉంటుందంట కొంచెము. నన్ను చూడగానే అమ్మ అమ్మ అని పరిగెత్తుకొని వచ్చి వాడు అంటే మిస్ అయినప్పుడు మనం ఒక హగ్ చేసుకుంటాం చూడండి, హగ్ చేసుకుంటాడు. అస్సలు ఇంకా దిగడనమాట. అమ్మ అమ్మ అనుకుంటూ నన్ను హగ్ చేసుకొని వాడు పడుకొని ఉంటాడు. ఎంత బాధ అనిపిస్తుందంటే, అరే వాడు వాళ్ళ అమ్మని ఎంత మిస్ అవుతున్నాడు అని అనిపిస్తుంది నాకైతేను. అప్పటి నుంచి అయితే నేనేం ఫీల్ అవ్వట్లేదండి. నేను ఇంట్లోనే ఉన్నా, ఇంట్లోనే పనులు చేసుకుంటున్నా, ఇంత చదివి అందరు సంపాదిస్తున్నారనే ఫీలింగ్ అయితే ఏం లేదు, తీసేసాను అనమాట. ఆ పిల్లోని బాధ ముందంటే, అరే అంత చిన్న వయసులోనే వాడు అంత మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. వాడికి వాళ్ళమ్మ సంపాదిస్తుంది, నాకు బెస్ట్ లైఫ్ ఇస్తుంది అని వాడికి ఏమీ అర్థం కావు. ఓన్లీ వాళ్ళ మమ్మీ ప్రేమ తప్పించి వాడికి ఏమీ అవసరం లేదు ఆ ఏజ్లో. ఇంకొకటి ఏంటంటే అండి, మనకి ప్యూర్ ప్రేమ అంటే ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనతో ప్రేమ చూపించేది ఓన్లీ 2-3 ఇయర్స్ పిల్లల నుంచే వస్తుందండి. ఇంకే రిలేషన్స్లో అయినా కూడా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే ప్రేమ ఉంటుంది తప్పించి చిన్న పిల్లలు ప్రేమ ఉంటుంది చూడండి, అది చాలా ప్యూర్ అనిపిస్తుందండి. మీరు ఏమంటారు? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మా వాడు ఏమో మా ఆయన్ని చూసి మంచిగా హగ్ చేసుకొని కొంచెంసేపు వాళ్ళ ప్రేమలు చూపించుకున్నారు. ఇంకా మంచిగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇవాళ మా ఆయన అయితే ఆఫర్ ఇచ్చాడు, టిఫిన్ ఇంట్లో ఏం చేయొద్దు, ఏమైనా పనులు ఉంటే చూసుకో, నేను బయట నుంచి తీసుకొస్తా అని. ఇంకా నేనైతే పనులు ఎందుకు లేవు, ఫుల్ ఉన్నాయని చెప్పేసి కిచెన్ క్లీనింగ్ ఏమో నైట్ పడుకునే ముందే క్లీన్ చేసుకుందాం ఆ వాడిని పడుకోబెట్టి అనుకున్నాను. కానీ వాడికంటే ముందే నేనే నిద్రపోయినట్టున్నాను. కరెక్ట్ మా ఆయన వచ్చి డోర్ కొడుతుంటే అప్పుడు లేచాను అనమాట. ఇంకేముంది, చూస్తే 1:30 అలా అవుతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి పడుకున్నా. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇంకా వాళ్ళిద్దరేమో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు టిఫిన్ కోసం అని పంపిస్తే టిఫిన్కి తప్పించి మిగతాదంతా సగం ముంబై అట్లా బైక్లో రైడ్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళకి ఆకలి వేస్తుందో అప్పుడు ఇంటికి టిఫిన్ తీసుకొని వస్తారనమాట. ఆ టైంలోపు నాది కూడా కంప్లీట్ అవుతుందిలే అన్నట్టు ఇంకా నేను కూడా స్టార్ట్ చేసేసాను. ఆ ఇంటి కిందే తమిళ్స్ వాళ్ళు టిఫిన్ పెట్టుకున్నారండి. భలే ఉంటుంది వాళ్ళ సాంబార్ మాత్రం నాకు భలే నచ్చుతుంది. మా చిన్నోడు కూడా ఏమాత్రం కారం అట్లా ఇట్లా ఏమనకుండా బాగా తినేస్తాడనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇడ్లీ వడ తీసుకొని తెమ్మని చెప్పినాను అక్కడే. అలాగే ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు ఉంటే ఇంకా అవి కూడా తీసుకొని రమ్మని చెప్పినాను.
ఇంకా నా క్లీనింగ్ కంప్లీట్ అయ్యేలోపు వాళ్ళు కూడా టిఫిన్ తీసుకొచ్చారు. టిఫిన్ తిన్న తర్వాత చూసారా ఎంత క్లీన్ చేశానో మొత్తం అన్నీను. మళ్ళీ సింక్లో సామాన్లు పడ్డాయి అన్నమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. తినడం, క్లీన్ చేయడం, వండడం, పడుకోవడము, మళ్ళీ క్లీన్ చేయడం, ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇంకా మా ఆయన లగేజ్ ఉంది కదా, బట్టలు అవన్నీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇవన్నీ ఉతికేసి ఐరన్ చేసి పెడితే గిన నాకు ఈ వారం అంతా టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట. మా ఆయన ఏమో ఫ్లైట్లో ఇచ్చిన చాక్లెట్స్ ఆయన తినకుండా మా కోసం పట్టుకొచ్చాడనమాట. అవేమో వాడికి నచ్చట్లేదు అసలు. మా వాడికి సగం తినేసి అక్కడ పడేసి నింటే నాకు అనిపించిందా, ఇంకా నేను తినేస్తున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో ఏంటో స్వీట్లు అయితే అస్సలు తినాలనిపించట్లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మాత్రం బీభత్సంగా తినేదన్నమాట. రోజు ప్రతి పూట నాకు స్వీట్ ఉండాల్సిందే. అన్నం బదులు స్వీట్ తినమన్నా కూడా తినేదాన్ని, అంత ఉండేది. లాస్ట్కి నాకు జెస్టేషనల్ డయాబెటీస్ కూడా వచ్చింది అదనమాట. బట్ ఈ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అయితే స్వీట్ మీద అస్సలు లేవు. తినాలని క్రేవింగ్ కూడా లేదనమాట. లక్ ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీసు ఆ డెలివరీ అయిపోగానే అది కూడా వెళ్ళిపోయింది అనమాట. ఆ డాక్టర్ ఏమో చెప్పారు అప్పుడే, ఒకసారి డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఒకసారి టెస్ట్ చేయించుకో, ఒకవేళ ఉంటే గిన నువ్వు మెడిసిన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. నేనేం పట్టించుకోలేదన్నమాట. మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో ఇప్పటికీ 2 సార్లు ఏమో చేశారు. 2 సార్లు ఏం రాలేదన్నమాట, అంతా నార్మల్ వచ్చేసింది. సో ఎవరైనా కూడా అట్లా వచ్చిండింటే ముందు ప్రెగ్నెన్సీలో ఒకవేళ అప్పుడు లెవెల్స్ ఎక్కువ ఉండింటే మీరు మళ్ళీ డెలివరీ తర్వాత ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. లేకపోతే దానివల్ల చాలా మనం మెడిసిన్ యూస్ చేయక లావ్ అయిపోయి ఇంకా ఎక్కువ అయిపోయి అట్లా ఇదవుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. బట్టలని తీసేసాను. ముందైతే గిన డైరెక్ట్గానే మిషన్లోకి వేసేసేదానండి. కానీ ఈ మధ్యకాలంలో మా ఆయనకి మురికి పోవట్లేదు, అసలు డల్గా ఉన్నాయి అనిపిస్తున్నాయంట. అందుకని చెప్పేసి ఒక 2-3 గంటలు ముందే లిక్విడ్ వేసేసి నానబెట్టేసిన తర్వాత మిషన్కి వేస్తున్నాను. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయంటున్నాడు అనమాట. అందుకని అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. మీరేం చేస్తారు? డైరెక్ట్ మిషన్కి వేస్తారా, లేకుంటే గిన వేరే లిక్విడ్స్ ఏమైనా వాడతారా అనేది నాకు కామెంట్ చేయడం. కొంచెం మా ఆయనకి షైనింగ్ ఉండట్లేదు అంటాను. అయితేను ఏరియల్ లిక్విడ్ వాడేవాళ్ళం, మళ్ళీ అదేమన్నా సరిగ్గా పనిచేయట్లేదని ఈ మధ్యకాలంలో సర్ఫ్ ఎక్సెల్ తెచ్చామన్నమాట. స్మెల్ అయితే సర్ఫ్ ఎక్సెల్ సూపర్ ఉంటుంది ఏరియల్ కంటేను. ఇంకా ఇట్లా నానబెట్టడం వల్ల పర్లేదు, ఇప్పటి వరకు అయితే అంత బాగానే వస్తున్నాయి అన్నమాట. డర్టీ ఏమి ఉండట్లేదు. ఇంకా బట్టలు నానబెట్టేది అయిపోయిన తర్వాత మా ఆయన అడిగితే ఏమైనా వంట స్పెషల్గా చేయాలంటే స్పెషల్గా ఏమొద్దు, నేను అన్నం పప్పుని చాలా మిస్ అవుతున్నా, అన్నం పప్పు చేయి నాకే అన్నాడు. దాంతోపాటు ఇవాళ మ్యాంగో చట్నీ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేను చెప్పాను కదా ముందే, మా ఆయన్ని కొన్ని ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ తేవాలంటే తీసుకొచ్చాడు. నేనైతే అండి ఇంట్లో ఖచ్చితంగా ఫుల్ స్టాక్ ఎప్పుడు ఉండేవి ఏమంటే టొమాటోస్ పెట్టుకుంటాను, అలాగే ఆలు ఆనియన్స్ పెట్టుకుంటాను. ఇవి ఉంటే కానీ ఎట్లాంటి టైంలో అయినా ఏదో ఒకటి దానితో మిక్స్ చేసి వండేయచ్చు అనమాట. బేసిక్ అయితే ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తెచ్చుకుంటాను అనమాట నేను ప్రతిసారిను. ఇవాళ మీకు మంచి మ్యాంగో పచ్చడి చూపిస్తానండి. చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. మామూలుగా అయితే మా ఆయన పులుపు అంటే అస్సలు తినడు అనమాట. నేను పప్పులేకి కూడా ఏం చింతపండు అట్లాంటివి ఏమి యాడ్ చేయను. బట్ ఇది మాత్రం చాలా నచ్చుతుంది. మామిడికాయ ఉంటే ఆ చట్నీ చేయవా, పప్పులేకి సూపర్ ఉంటుంది కదా అని మా ఆయన అడిగాడు అనమాట. చాలా సింపుల్ అండి. మ్యాంగోస్, పచ్చి మ్యాంగో ఒకటి కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి.
ఇక్కడైతే కాయ టేస్ట్ చూసానండి బాబోయ్, చాలా పుల్లగా ఉంది అండ్ చాలా లేతగా ఉన్నది అనమాట కాయ. నేను కట్ చేస్తుంటే జీడితో సహా వచ్చేస్తుంది, ఎట్లో అట్లా జీడి లేకుండా అయితే మొత్తానికి కట్ చేశానండి. చాలా సింపుల్, ఎక్కువ హడావిడి ఏం ఉండదండి. ఉప్పు కారం పెట్టేసుకొని వెల్లుల్లిపాయలు మీ ఇష్టం, డైరెక్ట్ దీంట్లోకైనా వేసుకోవచ్చు, లేకుంటే తిరువాతలోకి దంచేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇట్లా పచ్చగా మరీ పేస్ట్ లాగా కాకుండా ఊరికే పల్స్ లాగా ఒకసారి తిప్పి ఆఫ్ చేసి ఇట్లా పచ్చగా బాగా మిక్సీ పట్టేసుకొని గోలం పెట్టుకొని ఆయిల్ వేసుకోనండి. కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోండి. నాతో కరివేపాకు లేదు, ఎండుమిరపకాయలు లేవన్నమాట, మా ఆయన తీసుకురావడం మర్చిపోయాడు. అవి బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి వేసుకొని బాగా అండి ఆ తోలు ఉంటుంది కదా అదంతా ట్రాన్స్పరెంట్ అయిపోయే వరకు బాగా నూనెలో మగ్గించుకున్నామంటే అండి, ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట పెట్టుకున్నా కూడా మనకి 4-5 రోజులు బాగుంటుంది అనమాట. ఈ టైంలోనే మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే, ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే గిన బాగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే 2 పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇంకా నేనేం యాడ్ చేసుకోలేదు, చూసారు కదా ట్రాన్స్పరెంట్ అయింది తోలంతాను. ఇది స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-20 రోజులైనా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా మీరైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.